తాత ముత్తాతల ఆస్తి. తాత ముత్తాతల ఆస్తిని జనరేషన్స్కి వచ్చే కొద్దీ దాన్ని జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటారు. అంటే ఉమ్మడి కుటుంబానికి చెందిన ప్రాపర్టీ. దానికి ఉన్న పిల్లలకి దాని మీద సర్వ హక్కులు ఉంటాయి. అయితే ఈ సర్వ హక్కులు ఉన్నప్పటికీ అందరికీ ఆ ప్రాపర్టీ అన్నది ఇంకా డివైడ్ అవ్వదు. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అన్నప్పుడు ఎవరో ఒక పర్సన్ దాన్ని అడ్మినిస్టర్ చేస్తూ ఉంటారు, అంటే చూసుకుంటూ ఉంటారు, సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం కర్త అంటాం. ఏ ప్రాపర్టీ కొన్నా సరే యూజువలీ ఒక 10 మంది ఉంటే కనుక ఒకరి పేరు మీద కొంటారు. కొని ఇది నీ పేరు మీద కొంటున్నాను, కానీ దీనిలో మొత్తం అందరికీ రైట్ ఉంది అన్నట్టు ఉంటుంది. సో అట్లాంటి కర్త అన్న పర్సన్ ఏ ప్రాపర్టీ కొన్నా సరే, దేని నుంచి తాత ముత్తాతల ఆస్తి నుంచి వచ్చిన ఇన్కమ్ త్రూ కొన్న ప్రాపర్టీ అయితే దాన్ని కూడా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటారు. దానిలో అందరికీ రైట్ ఉంటుంది. అంతేగాని కర్త అని చెప్పి ఆయన ఒకవేళ దాని సూపర్వైజరీ పవర్ ఉన్నా సరే, లేకపోతే డాక్యుమెంట్ ఒకవేళ ఆయన పేరు మీద ఉన్నా సరే, వాళ్ళ పిల్లలే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి రైటు లేదు. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అని చెప్పి ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత అందరికీ, ఎవరైతే క్లెయిమెంట్స్ ఉన్నారో, ఎవరైతే దాని లీగల్ హెయిర్స్ ఉన్నారో అందరికీ ఈక్వల్ షేర్ వస్తుంది. అంతేగాని కర్త అన్న డెసిగ్నేటెడ్ పర్సన్కి ఉన్న పిల్లలకి మాత్రమే వచ్చేది ప్రాపర్టీ కాదు అని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది.